అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం, నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న స్తుతి అంశం, లేదంటే మనం జ్ఞాపకం చేసుకుంటున్న క్రీస్తు వారు మనకిచ్చిన ఒక ఆజ్ఞ, ఆయన కాడి ఎత్తుకునే వారంగా మనం ఉండాలి. ఆయన కాడి ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకునే వారంగా ఉండాలి. అలా నేర్చుకుంటే మన ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది. మరి ఆ కాడి చాలా సులువుగా ఉంటుంది, ఆ భారం చాలా తేలికగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగిన వాడు. కాబట్టి ఇవన్నీ మనకి నెరవేర్చగలుగుతాం. ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అంత మాత్రమే కాదు, నేను సాత్వికుడును అని దేవుడు చెప్తున్నాడు. చాలా సాత్వికుడు అంటే చాలా మృదు స్వభావి. ఈయన చాలా సాత్వికమైన వాడు అంటారు. దీన మనసు కలిగిన వాడు. ఆయన చాలా దయార్థ హృదయుడు. ఆయన దయే కలువరి శిలువలో ఆయన ప్రాణం అర్పించింది మనకి ఉదాహరణగా జ్ఞాపకం అవుతుంది. ఆయన ఎంత దీన మనసు కలిగిన వాడంటే, మానవులమైన మనము నశించిపోతూ ఉండగా, సాతాను బంధకముల్లో ఉంటుండగా, నరకానికి పాత్రులమై ఉంటుండగా, విడిపించేవారు ఎవరూ లేని స్థితిలో ఉంటుండగా, రక్షించే నాదుడు లేకుంటుండగా, మనం చేసే మంచి క్రియలు, నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉంటుండగా, ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన పాప విమోచన జరగని పరిస్థితిలో ఉంటుండగా, ఆయన ఎంత దీన మనసు కలిగిన వాడంటే, దేవుడే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తే, ఆ దేవుడే స్వయంగా ఈ లోకానికి దిగి వచ్చిన దీన మనసు కలిగిన వాడు. ఆయన మనందరి కోసం ఎంత దీనత్వంగా, ఎంత సాత్వికంగా ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించారు. సమాధిలో పెట్టబడి తిరిగి లేచారు. ఆయన ఎంత దీన మనసు కలిగిన వాడంటే, ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి పాప క్షమాపణ కోరుతారో, మారు మనసు పొందుతారో, పశ్చాత్తాపం కలిగి ఉంటారో, వాళ్ళందరినీ క్షమించగలిగిన దీన మనసు కలిగిన వాడు. అలాంటి దేవుడు అంటున్నాడు, నా కాడి ఎత్తుకొనండి. లోకంలో కాడులు ఉంటాయి. ఆ బరువైన వస్తువుల్ని మోయటానికి సులభంగా ఒక కర్ర పెట్టి భుజం మీద ఆ కాడిని మోస్తారు. వాస్తవానికి ఆ కాడి చాలా బరువైనది, మోయటం చాలా కష్టం. ఎందుకంటే మనం మామూలుగా ఎత్తలేమని ఆ కాడికి కట్టి ఆ భుజాల మీద మోసుకొస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా కాడి ఎత్తుకోండి, నా యుద్ధ నేర్చుకోమని చెప్తున్నాడు దేవుడు. ఎలా నేర్చుకుంటాం? ఆయన మనకిచ్చిన వాక్యమే. ఆ వాక్యం మనం చదువుట ద్వారా, ఆ వాక్యాన్ని మనం వినుట ద్వారా, ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంట ద్వారా, ఆ వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకుంట ద్వారా, ఆ వాక్యాన్ని మన జీవితాల్లో అమలుపరచుట ద్వారా దేవుని దగ్గర వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటాం. చదవటం, వినటం, అనేక మంది ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటాం. ఆయన కాడి సులువైనది. ఆయన నమ్ముకుంటే మనకు విశ్రాంతి. ఆయన కాడి సులువైనదిగా, భారం లేకుండా ఉన్నట్లుగా, తేలిగ్గా ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దగ్గర నేర్చుకుందాం. ఆయన జ్ఞానవంతుడు, ఆయన జ్ఞాన సంపన్నుడు, జ్ఞానమునకు మూలం. ఎవరైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఆయన అడగమన్నారు. జ్ఞానమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
దేవుడే జ్ఞానము, జ్ఞానమే దేవుడు. అలాంటి జ్ఞానవంతుడి దగ్గర ఈ లోకంలో అనేక మంది జ్ఞానవంతులు ఎవరు అని వెతికెళ్ళి ఈ లోక జ్ఞానం గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఈయన పరమ జ్ఞాని, జ్ఞానులకే జ్ఞాని ఈయన. ఈయన జ్ఞానం తెలియాలి అంటే దావీదు మహారాజు అంటున్నారు, నీవు కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రములు నేను చూడగా నాకు భయము కలుగుచున్నది. మానవుడికి భయము పుట్టించేంత జ్ఞానం కలిగిన వాడు దేవుడు. కలుగ్గాక అంటే కలిగిన జ్ఞానం. ఎంత జ్ఞానం! ఇన్ని చెట్లు, కొండలు, పర్వతాలు, సముద్రం, నదులు, సరస్సులు, మానవులు, ఇట్లా ఎంత జ్ఞానముగా ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు. అలాంటి ఆయన యొద్ద నేర్చుకుంటే మనకి దీవెన. అలాంటి దేవుని దగ్గర నేర్చుకుంటే మనకి మేలు. అలాంటి దేవుని దగ్గర కాడి మోస్తే మనకు ఆశీర్వాదం. అట్టి స్థితిలో మనం ఉండాలని ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. మీ కాడి ఎత్తుకొని మీ దగ్గర నేర్చుకోమన్నారు. మీరు సాత్వికులు, దీన మనసు అన్నారు. మీ కాడి సులువు అన్నారు. మేము మీ కాడెత్తుకొని మీ వద్ద నేర్చుకునేవారముగా, జ్ఞాన సంపన్నుడైన మీరు మాకు దేవుడిగా కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ, మీ జ్ఞానంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ, యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.